పిల్లలు మీరు బాగున్నారా? నేను బాగున్నానురా. ఈరోజు మనము సాధనా పత్రము 5వ తరగతిలోని 5వ పాఠమైనటువంటి తోలుబొమ్మలాటలో సాధనా పత్రం 1 నేర్చుకుందాం నాన్న. చదవడం, వ్యక్తపరచడం. ఆ కింది పేరాను చదవండి, జిల్లాల పేర్ల కింద గీతలు గీయండి అనుంది నాన్న. ఇప్పుడు మనము జిల్లాల పేర్ల కింద గీతలు గీయాల. ముందు ఈ పేరాను చదువుదామా? పిల్లలు, మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా? అది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు. మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా? 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అని ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాల్లో తోలుబొమ్మలాటకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది. తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది. మన ఆంధ్రాలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్, కడప, అనంతపురము, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మన రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. పేర్లు: తూర్పుగోదావరి, వైఎస్ఆర్, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇవిరా జిల్లాలో. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలు రాయండి అని అన్నారు. సంయుక్తాక్షర పదాలేంటి? ప్రాచీన, గ్రామీణ, ప్రాముఖ్యం. నానా ఈ పై పేరాలో ఒక నానుడి ఉంది కదా, దాని గురించి రాయండి అనుంది. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే నానుడి నాయన రాసుకోండి. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి ఉంది. అర్థాలు: జీవం అంటే ప్రాణం, జానపదం అంటే పల్లె, శతాబ్ది అంటే 100 సంవత్సరాలు, వలస అంటే ఉపాధి, ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం, నానుడి అంటే సామెత. ఉపాధి కోసం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళడమే వలస. నాన్న పై పేర ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తోలుబొమ్మలాట ఎప్పటి నుంచి ప్రచారంలో ఉంది? తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం నుండే ప్రచారంలో ఉంది. ఆన్సర్ నాన్న. మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో తోలుబొమ్మ కళాకారులు ఉన్నారు అన్నారు. తూర్పుగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు నాన్న. గీతల్లో అందంగా రాయండి అన్నాడు. ఇక్కడ శ్రీకాకుళం తప్పెటగుండ్లు ఆటకు ప్రసిద్ధి చెందినది. దాన్ని అందంగా గీతల్లో రాయండి నాన్న. డేనా మరి. బాయ్.